ఓకే బిర్యానీ తిన్నారని మీరు అందులో చెప్పారు. ఫస్ట్ బిర్యానీ తెచ్చిన వాళ్ళు గారు పర్సన్ ఏమో ఉన్నారు మా దగ్గర. ఓకే, బిర్యానీ తెస్తే బిర్యానీ వాళ్ళు తిన్నారు, 2 బిర్యానీలు తెస్తే 3 పంచుకున్నారు. కానీ మ్యాటర్ ఇప్పుడు చికెన్ బిర్యానీ కోసం కాదు, తెచ్చి మన ఇప్పుడు ఎలాగొంటుందో పిలిపించి తినిపించి దెప్పేవో అని అంటారు. చెప్తా అంటే దానికోసం అంత లాగే. టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నా అంటే మీరు ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు, సో మీరు క్రిస్టియనా, హిందువా, ముస్లిమా అని. కరెక్ట్. ఎవరిని అడిగిరి ఈ క్వశ్చన్? నేను మీకే అడిగాను. ఎందుకు అడిగాను నేను చెప్తాను. చెప్పండి. అంటే దీంట్లో మీ తప్పు కాదు, నాకు తెలియదుకి నేను ఇక్కడ పూజలో కూర్చొని ఉండాలి, ఆ రోజు వీళ్ళందరూ ఉండాలా, కొన్ని ఇక్కడ పర్సన్ ఉన్న ఇల్లు ఉండాలా. వీళ్ళు ఏది చెప్పాడు, కాల్స్ వచ్చాయని. ఇలాంటి కాల్స్ మాకు 6 నెలలతో వస్తున్నాయి. సో ఇప్పటికీ నా మొబైల్లో ఫోన్ నెంబర్ ఉంది, నేను నైట్ వాళ్ళు కాల్ చేశారు, కాల్ రిసిప్ట్ అంటే ఒకటి సుమన్ టీవీ అని ఒకరు కాల్ చేశారు. ఫస్ట్ కాల్ నాకు వచ్చింది, అంటే ఇంటర్వ్యూలు రాగన్నా, సార్ మీరు అశ్విని గారా అంటే, అశ్విని గారు, విజయనగర్ కాళీమాత టెంపుల్ ఆక. అదేంటండి ఒకళ్ళ గుడి మీద మీరు గుడి కట్టారు కదా, అది ఎక్కడ దాకా న్యాయం అని అడిగారు. ఒకళ్ళ గుడి మీద నేను గుడి కట్టని, ఇది ఎవరు మీకు చెప్పారు అని అడిగాను. అయితే ఏదో కానీ వాళ్ళ గుడి మీరు ఒప్పుకున్నారంట అన్న. నేనేమో ఒప్పుకోలేదు, నా పిల్లలతో మాట్లాడలేదు. మేము వస్తామన్నారు. మేము హైదరాబాద్ నుంచి 500 మెంబర్కి పట్టుకొని తెస్తానన్నాను మీడియా వాళ్ళకి. మీడియా సమీక్షంగా మీరు తవ్వించుతాం, మీ గుడంతా ఎరగొడతాం అన్నాడు. అతని ఫోన్ నెంబర్ ఉండి దాన్ని డీపీ చూస్తే మాఫియా లాగా ఉన్నాడు, ఇంత పెద్ద గడ్డం, ఇంత సిగరెట్ తాక్కొని డీపీ పెట్టాడు, సుమన్ టీవీ. దాని తర్వాత ఫ్యాన్సీ నెంబర్ 666 లాస్ట్లో వచ్చింది. మళ్ళీ సాయంకాలం ఫోన్ చేశాడు, ఎందుకు ఇవన్నీ గొడవలు, నేను వస్తాం, వాళ్ళకి తెస్తాం, భవితాలు తెస్తాం, 50-50 రేషియో మాట్లాడుకొని అక్కడ ఏదో పంచుకుని, నేను ఏటుండే డెడ్ బాడీ సగం పంచుకుందాం అన్నాను. నేను అన్నాను, నేను అప్పటికి కూల్గా మాట్లాడుతున్నాను. ఆ వీడియో తర్వాత ఇంకా వీడియోలు ప్రతి వీడియోలో ఒకటే మాట. దాని తర్వాత కొన్ని జనాలు వచ్చారు, సుహాసిని గారు ఆ కూతురు గారు, ప్రతి లాస్ట్ మోహన్ రావుతో దారిన తర్వాత ఒకటే చెప్పి, మేము చాలామందికి పంపించాం, రెస్పాన్స్ లేరని. ఎవరో ఒకరు వస్తున్నారు, సార్ దర్శనం చేసుకునేలాగా వస్తున్నారు, దండాలు పెట్టుకుంటున్నారు, అన్నీ చేస్తారు, గుడి గారితో అశ్విని గారితో మాట్లాడాలా అంటున్నారు. ఈ లేట్ తెలియకుండా దేనికంటే ప్రాబ్లం పట్టుకోగానే ఆ మూల పట్టుకోవాలి, ఈ మూల పట్టుకోవాలి, మేము వైజాగ్ నుంచి వచ్చాం, మాది ఇదన్నది, ఎవరు పంపించారు, మీరు ఎవరు పని మీకు అనవసరం, 50-50 చేసేసుకుందాం. 50-50 చేసుకుందాం అన్నాను. నిధి ఉందని అందరూ వస్తారు. అంటే అక్కడ యాక్చువల్ నిధి అంటే తవ్వించాలి కదా, తవ్వితే అక్కడ ఏటీ రాలేదు. నిధుల కోసం అయితే తవ్విరు, నిధి బాడీ కోసం తవ్వాం. బాడీ ఎందుకు మీకు? బాడీ ఎందుకు? బాడీ ఉంటే ఇప్పుడు ఏదైనా ఇది మా ఇల్లు.